హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజ సిరి వ్లాగ్స్. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను. సో వీడియో వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే అదిరిపోతుంది. సో వీడియో మొత్తం అయితే చూసేయండి, మీరందరూ కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ దీనికోసం వచ్చేసి చికెన్ ఒక 750 గ్రామ్స్ అయితే తీసుకోవాలి. అండ్ మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇండివిజువల్గా కలుపుతూ ఉండాలండి. అట్లయితేనే మనకి ఆ ముక్క అనేది ముక్కకి మసాలా బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అండ్ ప్రతి ఒక్కొక్క ఐటెం కూడా బాగా కలుపుతూ ఉండాలండి. అండ్ ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి. ఇదైతే మా అన్నయ్య చేసిన స్పెషల్ అండి, స్పెషల్ బిర్యానీ. మా అన్నయ్య చాలా బాగా చేస్తాడు బిర్యానీ వచ్చేసి. సో అందుకే నేను మా అన్నయ్యతో చేయించుకున్నాను. చూసారు కదా ఒక్కొక్క ఐటమ్ని ఎలా కలపాలో. సో ఇందులో మనకి కరెక్ట్ సరిపడా కారం వేసుకోవాలండి. మేము నాన్ వెజ్ అయితే కొంచెం కారం స్పైసీగానే తింటాము, ఎక్కువనే వేస్తాను. ఒక 2.5-3 స్పూన్స్ వరకు అయితే కారం వేసేసాను. 3 టేబుల్ స్పూన్స్ అయితే కారం వేసుకోవాలి. ఇన్ కేస్ మీరు కారం తక్కువగా తింటే మాత్రం కొంచెం తక్కువగా వేసుకోండి, ఎందుకంటే మనం పెరుగు కూడా యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఇందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి. అండ్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. చూసారు కదా మనం ఎలా ఒక్కొక్క ఐటమ్ని బాగా కలపాలో, ఎందుకంటే అలా కలిపితేనే ముక్కకి బాగా పట్టి మనకి టేస్ట్ అనేది అదిరిపోతుంది. సో ఇందులోకి సరిపడగా సాల్ట్ కూడా, నేను సాల్ట్ ఆల్రెడీ ఫస్ట్లోనే వేసేసాము. అండ్ కొద్దిగా ఆయిల్ అండి. మనము కర్రీ నార్మల్గా కర్రీలా చేయకుండా డైరెక్ట్ దమ్ పెట్టేస్తాం కాబట్టి కొంచెం ఆయిల్ కూడా ఇందులోనే ఎక్కువగా వేసుకోవాలి. ఇందులో ఒకటి చిన్న పెరుగు ప్యాకెట్ అండి, ఒక చిన్నది ఫుల్ ప్యాకెట్ వేసుకోవాలి పెరుగు అయితే, ఎందుకంటే మనకు గ్రేవీ ఎక్కువగా రావాలంటే పెరుగు కంపల్సరీగా ఎక్కువగా యాడ్ చేయాలి. ఇవి వచ్చేసి పుదీనా అండ్ ఆనియన్స్ వచ్చేసి మంచిగా ఫ్రై చేసుకున్నామండి, ఆయిల్లో ఫ్రై చేసుకున్నాము. ఎందుకంటే ఇందులో కలిపితే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మనకి బిర్యానీ అంటే చెప్పాల్సిన అవసరం లేదు, ఫ్రైడ్ ఆనియన్స్ అయితే కంపల్సరీగా ఉండాల్సిందే. సో అందుకే మేము అన్ని మసాలా ఐటమ్స్, పుదీనా అండ్ ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ ఫస్టే ఫ్రై చేసుకోవాలి. మనకి ఇదంతా ప్రాసెస్ కలపడం అయితే ఈజీ అయిపోతుంది, బట్ ఇవన్నీ ముందుగా రెడీ పెట్టేసుకుంటే మాత్రం దమ్ బిర్యానీ అయితే సూపర్ ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. సో ఇలా అండి, పచ్చిమిర్చి కొద్దిగా, పుదీనా కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. సో చూసారు కదా, ఈ మసాలాలు కూడా మేము ముందే ఫ్రై చేసుకున్నాము. మీ దగ్గర ఏ మసాలాలు ఉంటే అవన్నీ వేసేసేయండి. కొద్దిగా రైస్లో వేసుకోవచ్చు, కొద్దిగా ఇందులోనే కర్రీలో కలుపుకుంటే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఇలా మంచిగా బాగా కలుపుకోవాలండి, అలా అయితేనే ముక్కకి బాగా పడుతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకోండి. అండ్ ఇలా కలిపేసి అట్లీస్ట్ మీకు టైం లేదంటే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కకు పెట్టుకోవాలి, అలా అయితేనే మనకి టేస్ట్ వస్తుంది. సో ఇది వచ్చేసి రైస్ కోసం అండి. నేనైతే ఈ గ్లాస్తో 2.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. మీకు కొలతలతో అంటే మనం రైస్ వచ్చేసి ఆల్రెడీ ఇందులో నుండి తీసి అందులో వేస్తాం కాబట్టి వాటర్ మీకు నచ్చినంతగా వేసేసుకోండి. సో ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న మసాలాస్ అన్నీ ఇందులో యాడ్ చేయాలి. చూసారు కదా, ఇందులో పచ్చిమిర్చి అవన్నీ మసాలా ఐటమ్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. నేను వచ్చేసి రైస్ అయితే 2.5 గ్లాసెస్ తీసుకున్నానండి. అండ్ దీనికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి, ఎందుకంటే మనకి రైస్లో కూడా సాల్ట్ వేస్తేనే మనకి మరీ చప్పగా రాకుండా కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. సో కొద్దిగా ఆయిల్ కూడా, ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్. రైస్ మనకి ఒక 70% వరకు ఉడికితే సరిపోతుందండి, 60-70. ఎందుకంటే మరీ ఎక్కువగా ఉడికితే మాత్రం దమ్ అయ్యేటప్పుడు మరీ మెత్తగా అయిపోతుంది. సో అందుకే 60-70% రైస్ ఉడికిన తర్వాత మనం తీసుకొని మనకి ఆ పైన మసాలా అంటే మన కర్రీ పైన వేసేసుకోవాలి. చూసారు కదా, వావ్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఆ రోజు అంటే దమ్ బిర్యానీ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చిందండి, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. సో అందుకే మీరందరూ కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. మాకైతే బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి. ఆ రోజు అయితే ఎంత తృప్తిగా తినేస్తామో. సో ఇలా మధ్యలో వేస్తూ మధ్యలో ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ మేము ఇందాక కలిపి పెట్టుకున్న గ్రేవీ కూడా కొంచెం తీసి పక్కన పెట్టేసుకున్నాము, ఎందుకంటే మధ్యలో యాడ్ చేస్తే మనకి వైట్ రైస్ కాకుండా కొంచెం మసాలా రైస్ లాగా కూడా కనిపిస్తుంది కదా. సో అందుకని చెప్పేసి అలా వేసేసాము. సో మీకు కూడా అలా కావాలి అంటే మాత్రం ముందే అలా చేసేసుకోండి.
సో ఇలా మధ్యలో మధ్యలో వేస్తూ మొత్తం రైస్ అంతా పైన వేసేసేయాలి. పైన కొద్దిగా నెయ్యి వేసుకొని మూత పెట్టేసుకొని కొంచెం బరువు పెట్టేసుకోండి. ఎందుకంటే మనకి బయటికి రాకుండా లోపల దమ్ అనేది బాగా అవ్వడానికి కొంచెం వెయిట్ పెట్టేసుకుంటే బాగుంటుంది. అట్లీస్ట్ ఒక మీడియం ఫ్లేమ్ మీద ఒక 15-20 మినిట్స్ ఉంచి దాని తర్వాత ఒక 15 మినిట్స్ పెట్టుకోండి. అంటే 10 మినిట్స్ పెట్టుకోండి సరిపోతుంది. సూపర్ యమ్మీగా మన చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం మదిరిపోతుంది. సో మీరందరూ కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.